ఉంది సార్ ప్రజాస్వామ్యం. ఎవరైనా గెలుస్తారు, ముండలు గెలుస్తారు. ప్రజాస్వామ్యం న్యాయబద్ధమైన ఎన్నికలు కావాలా? మా నాయకుడు ఇచ్చిన బ్లూ ప్రింట్ రౌడీజం ఎట్టా ఉంటా చూపిస్తా. మీ దగ్గర ఓట్ స్లిప్లు మాత్రమే ఉంటాయి, కానీ ఓట్లు మేమే వేసుకుంటాం. ఓటర్ స్లిప్ ఉంది, మేము ఓటర్ స్లిప్ తీసుకొని ఫస్ట్ 2-3 సార్లు వెళ్ళాము. పోలింగ్ బూత్ కు 500 మీటర్ల సరౌండింగ్ లో నుంచి ప్రతి ఒక్కరిని దూరం పంపించేస్తున్నారు. స్లిప్లు కూడా తీసేసుకున్నారు. నేను 4-5 సార్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, అన్ని ఓట్లు అయిపోయినాయని చెప్పారు. ఇంట్లో నుంచి ఓటర్లు బయటికి రాకుండా వీధుల్లో మా కార్యకర్తల్ని 50 మందిని పెడతాం. నా ఇంటి చుట్టుకారు 120 మంది మంత్రులు ఉన్నారు. రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట రోజు మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకునే పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరించినారు. ఎవడన్నా వచ్చే కాళ్ళు ఎరగొడతాం. వాళ్ళని దాటుకొని ఎవడన్నా బయటికి వచ్చాడనుకో, పోలింగ్ బూత్ దాకా వెళ్లకుండా పోలింగ్ బూత్ కి 50 మీటర్లు 100 మీటర్ల దూరంలోనే మా మంచి కార్యకర్తలు ఉంటారు. వైసీపీ శ్రేణుల్ని పోలింగ్ బూత్ లోకి రానియట్లేదు, ఆ ఏరియాలు క్యాప్చర్ చేసేశారు. మా పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఆపుకుంటారు. వాళ్ళని చూసి భయపడి పోలీసుల దగ్గరికి వెళ్లారే అనుకో, బూతులు తిట్టించి బూట్ కాల్తో తన్నిస్తాం. డీఎస్పీ కాల్చి పడేస్తా నా కొడక అంటూ బెదిరింపులకు దిగాడు. దీన్ని దాటుకొని ఒక ఓటర్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? నాయకుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్లే అవకాశం లేకుండానే మీ నాయకుడిని ముందే మేము అరెస్ట్ చేస్తాం. నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్. పోలింగ్ బూత్ లోకి మా మంత్రులను పంపిస్తాం. ఆయన మినిస్టర్, ఆయన స్థానికుడా? ఇక్కడ ఓటర్ ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు? ఓటు వేయాలనుకున్న ఓటర్లందరికీ ఓట్ స్లిప్లు ఉంటాయి, కానీ ఇంకు పడనీయం. నాకు ఎక్కడ తీరా ఇంక ఒకవేళ కడిగేసినా కూడా కనిపిస్తుంది కదా, ఎక్కడే కానీ లేదు. ఓటు అయితే అయిపోయింది అంటున్నారు. నా ఓటు ఎవరేసినారు? ఇవన్నీ చేసి ఓటర్లని పోలింగ్ బూత్ లోపలికి రానివ్వకుండా బయట ఓట్ల నుంచి మనుషుల్ని పిలిపించి దొంగ ఓట్లు వేయించుకుంటాం. పాలిస్తా ఉండేది మీ నాయకుడు అనుకున్నావా? మీకు మంచి జరిగింటేనే మాకు ఓటేయండి అని చెప్పడానికి. మీ ఇంట్లో మంచి జరుగుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఇప్పుడు పాలిస్తా ఉండేది 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మా విజనరీ రా. నువ్వు ఇష్టంగా నిలబడినా, ఇష్టం లేకుండా నిలబడినా, పెంట కాలువ పక్కన నిలబడితే కంపే కొడుతుంది. అలాగే మా కూటమి ప్రభుత్వం కూడా, నువ్వు ఓటు వేసినా ఏకున్నా మా ప్రభుత్వం గెలిచింది. ఇట్టే ఉంటది మా కమ్మటి పాలన. కొట్టాడు, తీసుకున్నాం. ఆ టైం వస్తుంది, మేము కొడతాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.